ఓం అస్మద్గురుభ్యో నమః. మనం తెలుగుచర్ల కందాళ గోపాలాచార్య స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా స్వామివారికి నిర్వహింపబడినటువంటి అనేక సన్మానాలని మనం చెప్పుకున్నాం. అందులో ఒకటైనటువంటిదిగా శ్రీ రంగరామానుజాచార్య స్వామివారి ద్వారా వారి తండ్రి గారికి కృతజ్ఞతావిష్కరణగా స్వామివారికి నిర్వహించినటువంటి ఆచార్య వరవస్య అనేటటువంటి కార్యక్రమం విశేషమైందిగా ఒకటి మనం చెప్పుకున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీ రామానుజ సేవా సమితి కొవ్వూరు వారు భగవద్ రామానుజుల యొక్క జయంతి సందర్భంగా నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు స్వామివారిని ప్రార్థించినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న రామానుజయ్య స్వామి వారు తమ యొక్క మంగళా శాసనాల్ని కటాక్షించారు. అలాగే అనేక మంది పండితులందరూ తమ యొక్క ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఆ వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాం. చిన్నజీయ స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ, ఈనాడున్న సిద్ధాంత ప్రవర్తకులలో ఉత్తమోత్తములు, శ్రీ వైష్ణవ సంప్రదాయ శిరోభూషణము, సదాచార పరాయణత మూర్తి భవించిన వారు, బహు గ్రంథకర్తలు, శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తనమే ప్రాణాధారంగా కలవారు, అనేక మంది జీయరులకు సిద్ధాంతాచార్య బోధకాచార్యులుగా ఉన్నటువంటి వారు, విశేషించి మన శ్రీ 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 పెరియ జీయర్ స్వామి వారిని లోకానికి అందించినటువంటి వారు అంటూ స్వామివారు వారి చేత కూడా పెరియ జీయర్ స్వామి వారి చేత కూడా భగవద్విషయాది గ్రంథాధ్యయనము ద్వారా మా ఆచార్యులు అని అనిపించుకున్నటువంటి స్నేహశీలి, శిష్యోజ్జీవన కల్పతరువు, జిజ్ఞాసు జన జీవాతువు, ముఖ్యంగా మాకు ఉజ్జీవన పదాన్ని అందించిన ఉత్తారకాచార్య పుంగవులు అయిన వారు శ్రీ ఉవేప్రా శ్రీమాన్ గోపాలాచార్య స్వామివారు అనంటూ స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఆ సమితి వారికి చక్కగా స్వామివారి మంగళాశాసనాల్ని కటాక్షించారు. అదే విధంగా శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారు తమ యొక్క మంగళాశాస్త్రాల్ని కటాక్షిస్తూ, శిష్య పృష్టమపృష్టం వా వ్యాఖ్యానం కురుతే చయః స సద్గురు సతాం శ్రేష్టో యోగ్యే చయః సమః అంటూ తమ ఆచార్యుల యొక్క వైభవాన్ని తెలియజేశారు. అప్పటికి శ్రీ రామచంద్ర జీయర్ స్వామి వారు పూర్వాశ్రమంలో వేంచేసి ఉండేటటువంటి వారు. వారు కూడా తమ ఆచార్య వైభవాన్ని ఈ విధంగా తెలియజేశారు. గోపాలాచార్య స్వామి వారు తమ శిష్యకోటి అడిగినను అడగకున్నను వారి యొక్క యోగ్యతను అయోగ్యతలను గమనింపకుండా తమ యొక్క కృపారసమును కురిపించువారన్న విషయము వారి శిష్యకోటికి అందరికీ సువిదితమే అన్నారు. గోపాలాచార్య స్వామి వారట తమ శిష్యుల్లో యోగ్యులా వీరు అయోగ్యులా అనేటటువంటిది గాని, అలాగే వీళ్ళు అడిగారా అడగలేదా అనేటటువంటి అంశం గాని గమనించకుండానే వారు చెప్పేవారన్నారు. ఆ లక్షణము కేవలము కృపామాత్ర ప్రసన్నాచార్యులకే ఉంటుంది. కృపామాత్ర ప్రసన్నాచార్యులు తమ శిష్యులు అందరి విషయంలో వారు అయోగ్యులైతే వారిని యోగ్యులుగా తీర్చిదిద్ది మరి వారికి చక్కటి విషయాన్ని కటాక్షిస్తూ ఉంటారు. అలాంటి కృపామాత్ర ప్రసన్నాచార్యులుగా గోపాలాచార్య స్వామి వారు ఏం చేసి ఉన్నట్లుగా ఇక్కడ మనకి రామచంద్ర జీయర్ స్వామి వారు తమ పూర్వాశ్రమంలో ఉన్న సందర్భంలో తెలియజేశారు. అలాగే ఉన్నం సోరం పరుగు నీరుం తిన్నం వెత్తలయం ఎల్లాం కಣ್ಣనిరే అన్నట్లుగా దారక పోషక భోగ్యాతులన్నీ కూడా తమకు కಣ್ಣనే అని చెప్పినటువంటి ఆ యొక్క నమ్మాళ్ళు వార్లనే మరపింపగలిగేటటువంటి విధముగా పాఠ ప్రవచనాదులే తమకి ఆహారం అనేటటువంటి విధముగా గోపాలాచార్య స్వామి వారు తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని రామచంద్ర జీయర్ స్వామి వారు తమ మాటల్లో తెలియజేశారు. అలాగే నేపాల్ కృష్ణమాచార్య స్వామి వారు తమ యొక్క ఆచార్య వైభవాన్ని తెలియజేశారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మన స్వామివారు హిందీలో కూడా చక్కటి నైపుణ్యాన్ని కలిగినటువంటి వారు, చక్కగా జ్ఞానాన్ని కలిగినటువంటి వారు అని. తాము స్వయం తీర్త్వా పరం స్థారే, తాము ముందుకు వెళ్లి ఇతరులను కూడా చక్కగా అనేక మందిని ఆ హిందీ చదివేటటువంటి విధంగా చేశారు అనుకున్నాం.
ఆ చిన్నప్పటి నుంచి స్వామి వారికి ఉన్నటువంటి ఆ హిందీ పరిజ్ఞానం అనేటటువంటిది తర్వాత కాలంలో కూడా ఉత్తర ప్రాంతంలో ఉండేటటువంటి వారందరికీ కూడా భగవద్ విషయం సాధించేటటువంటి హిందీలో వారికి భగవద్ విషయాన్ని కాలక్షేపం చెప్తూ ఉండేటటువంటి వారి స్వామివారు అలా ఆ హిందీ పరిజ్ఞానం అనేటువంటి చక్కగా ఉపయోగపడింది. అలాగే ఈ కృష్ణమాచార్య స్వామి వారందరూ నేపాల్ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు భాగవతాచార్య, ఘనశ్యామాచార్య అనేవారు కూడా ముగ్గురు కూడా నేపాల్ నుంచి రావడం జరిగింది. ఆ పిల్లలతోటి చక్కగా సంభాషించడానికి, వారిని తమ వైపుకి తిప్పుకోవడానికి వారికి ఆ హిందీ భాషను చక్కగా ఉపయోగపడింది. అలా ఆ కృష్ణమాచార్య స్వామి తీర్చిదిద్దారు. వారు తమ మాటల్లో ఆచార్య వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు. వీరి యొక్క సాత్విక జీవనం అతి బాల్యావస్థ నుండి ఆధ్యాత్మికమైనది. వీరు తమ ఛాత్రావస్థలో ఎంత సునిశ్చితమైన బుద్ధితో అధ్యయనం చేసిరో ఆ విషయాన్ని వారు అవిచ్ఛిన్నంగా గావించు పాట ప్రవచన పద్ధతిలో నుండి మేము ఊహించుకుంటూ ఉంటాము. సర్వతోముఖమైన వీరి సద్గ్రంథ వ్యాసంగం అత్యద్భుతము, అనితర సాధారణము. పాట ప్రవచన గ్రంథ రచనాత్మకముగు త్రివేణి సంగమం వీరి పట్ల అపరోక్షమైనది. ఆధ్యాత్మిక బోధన విషయంలో వీరికి గల వైదగ్ధ్యాన్ని ఎన్ని విధాలుగా ప్రశంసించినను అతిశయోక్తి కాజాలదు. సాక్షాత్తు హయగ్రీవమూర్తి ఈ విధంగా ఉపదేశించుతున్నారా అన్నట్లు ఉండును అని స్వామివారి యొక్క ఆ ఉపదేశం, ఆ యొక్క పాట ప్రవచన వైశిష్ట్యము ఎలా ఉంటుంది అనేటటువంటిది కృష్ణమాచార్య స్వామివారు తెలియచేశారు. అలాగే శ్రీమాన్ తిరుమల పురిగళ్ల వెంకటాచార్య స్వామి వారు గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు. వారు స్వామివారి యొక్క వాదన పటిమ ఎలా ఉంది అనే అంశాన్ని తెలియజేశారు. ఆచార్య వరవస్య ప్రబంధంలో పండితోత్తములందరూ గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. అందులో వీరు స్వామివారి యొక్క వాదన పటిమని తెలియజేశారు. ఒకసారి కోరుకొండలో పండిత్ సభలు నిర్వహింపబడుతూ ఉన్నాయట. అక్కడ అన్నంగరాచార్య స్వామి వారు ఆ సభలకి అధ్యక్షతను వహిస్తూ ఉన్నారు. పండితులందరూ రోజు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఆవేళ గోపాలాచార్య స్వామి వారు ప్రవచనం చెప్పడం అనేటువంటి ఆరంభించారు. ఎప్పటిలాగానే అన్నంగరాచార్య స్వామి వారు ఏవో పత్రికలకి వ్యాసాలు రాసుకుంటూ అలా కూర్చుని ఉన్నారు. స్వామివారు ప్రసంగం ఎప్పుడైతే ప్రారంభమైందో అది గంగా ప్రవాహములా కొనసాగుతూ ఉంది. ఆ యొక్క వాక్ ప్రవాహాన్ని విన్నటువంటి వారు ఒక్కసారిగా తల ఎత్తి చూశారట. అన్నంగరాచార్య స్వామి వారు చూసి అలా వింటూ మధ్య మధ్యలో ఒక ప్రశ్న వేయడం అనేటటువంటిది మొదలు పెట్టారు. వారు సమాధానం చెప్తున్నారు, వీరు ప్రశ్నించడము, వారు సమాధానం చెప్పడం, ఇలా 3-4 పర్యాయాలు వీరు ప్రశ్నిస్తుంటే వారు సమాధానాలు చెప్తున్నారట. ఒకసారి వారు అడిగినటువంటి ప్రశ్నకి మన గోపాలాచార్య స్వామి వారు, మీరు అడిగినది కుదరదు, శృత ప్రకాశికలో ఇట్లున్నది అని సింహములా గర్జించి ఒక్కసారిగా 1/2 గంట సేపు మళ్లీ అన్నంగరాచార్య స్వామి వారు ఆ విషయమై ఏమి ప్రశ్నించడానికి వీలు లేనట్లుగా తమ యొక్క ప్రవచనాన్ని కొనసాగించారట. దానితో అన్నంగరాచార్య స్వామి వారు చాలా ఆనందభరితులైనటువంటి వారుగా అయ్యారట. అనర్గళంగా న్యాయశాస్త్రాన్ని గుప్పించారట స్వామివారు ఆ పండిత సభలో. ఆ విధంగా అక్కడ ఆ సభలో అన్నంగరాచార్య స్వామి వారికి ప్రీతిపాత్రులయ్యారట మన స్వామివారు. అలాగే మరొకసారి అన్నవరంలో పండిత సభలు జరుగుతూ ఉన్నాయట. చర్ల భాస్కర శాస్త్రులు గారు తర్క విషయం మీద ప్రవచిస్తూ ఉన్నారు. అలా ఉపన్యసిస్తూ ఉంటే 3వ రోజు వారు భగవంతుడు నిర్గుణుడు అనేటటువంటి అంశాన్ని వారు ప్రవచనం గావిస్తూ ఉన్నారట. చర్ల భాస్కర శాస్త్రులు గారు అనేటటువంటి వారు. అప్పుడు గోపాలాచార్య స్వామి వారిని ఇటు తిరగండి అని ఆ సభలో వారి వాదాన్ని సప్రమాణంగా ఖండించి భగవంతుడు సగుణుడు అనేటటువంటి అంశాన్ని నిరూపించారట. అలా వారి వాద పటిమకి వెంటనే ఆ భాస్కర శాస్త్రుల వారు చాలా సంతోషించారట. భగవంతుడు సగుణుడు అనేటటువంటి అంశాన్ని వారు కూడా తెలుసుకునేటటువంటి విధముగా వాదించారట మన గోపాలాచార్య స్వామి వారు. అలా వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని వారు ఎదుటి వారు ఏదన్నా విపరీతమైనటువంటి మార్గంలో చెప్తుంటే ఖండించి వాదించి మరి దాన్ని సప్రమాణంగా నిరూపించేటటువంటి వారట గోపాలాచార్య స్వామి వారు. అలాగే శ్రీమాన్ సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు మన స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉభయ వేదాంతములను ఆంధ్రదేశములో ప్రచారము చేయుటకై
అవతరించిన మా ఆచార్యులకు భగవద్గీతపై మక్కువ ఎక్కువ. ఈనాటికి బాగుపడకోరుము, భగవద్గీతను చదువుము వంటి అనేక వ్యాసాలను లోకానికి అందించుచున్నటువంటి ఆచార్యులను అభిజ్ఞులు, అనుభవ గీతాచార్య అని సంభావించుకుంటూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు. మా ఆచార్యుల వారి అనుగ్రహం చేతనే శ్రీ సింహాద్రినాథుని సేవా భాగ్యమును పొందిన నా యందు శ్రీ స్వామి వారికి గల వాత్సల్యము అపారము అన్నారట. ఇట్టి మహాపురుషుల వద్ద గ్రంథ అధ్యయనము చేయు భాగ్యము మా ఆచార్యుల వాత్సల్యము చే పొందిన అదృష్టవంతుడను. స్వామివారు తామెంత అనారోగ్యముతో వయోభారముతో ఉన్నప్పటికీ అధ్యాపన సమయంలో మాత్రము తాము యువకుల వలె బోధించుట మా ఆచార్యుల వారి అవతార ప్రయోజనాన్ని చాటుతూ ఉంది అన్నారు. గోపాలాచార్య స్వామి వారి యొక్క అవతార ప్రయోజనం ఏంటి? అందరికీ కూడా చక్కటి ఆ హయగ్రీవ స్వామి వారి యందు చేరినట్లుగా అనుకున్నాం కదా, ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించాలనేది అలాంటి చక్కటి ఆ ప్రయోజనముతోటి వారు వేంచేసి ఉన్నట్లుగా భావిస్తున్నామని సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు తెలియచేశారట. అలాగే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు స్వామివారి యొక్క రామాయణ పారాయణ వైశిష్ట్యాన్ని ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నారు. కైక రాముని వనవాసము చేయించేటటువంటి ఆ సన్నివేశములో స్వామివారి పొందడి వేదన, వారి అవిచ్ఛిన్న అశ్రు వర్షము దర్శనీయము. పరవశమై రుద్ధకంఠులై ద్రష్టవ్య సర్వదేహిభి అనునట్లు ఉండేది. ఆ సన్నివేశము అనుభవైక వేద్యము అని అంటూ ఉన్నారు. రామాయణం అలా చదువుతుంటే, ఆ రసాస్వాదన చేస్తుంటే స్వామివారి కళ్ళ వెంట అలా కన్నీరు జాలువారుతూ ఉండేదట. అలా వారు ఆ రామాయణము పారాయణ చేసేటటువంటి సందర్భంలో ఉండేవారని అనేక ప్రవచనాల్లో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ప్రవచించడం అనేది లోక విదితమైనటువంటి అంశము. అలాగే భగవద్గీతపై ప్రసంగములు గ్రంథ రచన సాగించినట్లే శ్రీ రామాయణంపై వారు చేసిన ప్రసంగములే ఈనాడు మా వంటి ఉపన్యాసకులందరికీ మార్గదర్శకములై శరణమై నిలిచినవి. ఆ రహస్యములు అందరికీ అందించవలనని శ్రీ రామాయణ రత్నాకరమను గ్రంథమును కూడా రచించినారు అంటూ స్వామివారు రామాయణ పారాయణ సందర్భంగా అనుభవించేటటువంటి భావ సౌందర్యమును, రస సౌందర్యమును తెలియజేశారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. అలాగే మరొక ప్రముఖ పండితులైనటువంటి డాక్టర్ కందాళ వెంకటాచార్య స్వామి వారు స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ, గోపాలాచార్య స్వామి వారు భగవద్విషయ కాలక్షేప సమయములో తాయిమారవస్థ, నాయికావస్థ, తోయిమారవస్థలలోని భిన్నత్వాన్ని అంతేవాసుల అంతరంగమున ఆదుకొల్పడేవారు. ఆడి ఆడి మొదలగు 7 తిరువాయిమొழிలలో ఉపాయ అధ్యవసాయ దశలో చెప్పినటువంటి తాయిమారవస్థను తాను నాయికను గూర్చి వాపోయినటువంటి తీరును స్పష్టపరచడివారు మన గోపాలాచార్య స్వామి వారు అని తెలియజేస్తున్నారు. కంగుళం పగలంలో శ్రీ రంగనాథునికి నాయికని చూపుచూ ఆ తాయిమారు అవస్థలో ఆ తాయిమారు అలా అంటూ ఉన్నారట, చెప్తూ ఉన్నారట. ఆ వైలక్షణ్యాన్ని మన గోపాలాచార్య స్వామి వారు కూడా అలాగా అనుభవిస్తూ దాన్ని అదే విధంగా అభినయిస్తూ చక్కగా చెప్పేటటువంటి వారట. ఇవళ్ తిరత్తెన్ செய்கின்றாயே, ఇవళ్ తిరత్తెన్ செய்திட்டாயே, ఇవళ్ తిరత్తెన్ సిందిత్తాయే అని రంగనాథుని ఎదుట నాయిక స్థితిని వర్ణించి చూపడే దృశ్యాన్ని మాకు కళ్ళకు కట్టినట్లుగా స్వామివారు చూపిస్తూ ఉండేటటువంటి వారు అని కందాళ వెంకటాచార్య స్వామివారు స్వామివారి భగవద్విషయ కాలక్షేపాన్ని సాయించినటువంటి వైలక్షణ్యాన్ని మనకి తెలియజేశారు. అదేవిధంగా శ్రీ కెఎస్ రామానుజాచార్య స్వామివారు నెల్లూరు వారు స్వామివారి యొక్క గ్రంథాలను గూర్చి వ్యాసాన్ని రచించడం జరిగింది. గోపాలాచార్య స్వామి వారు మన సంప్రదాయ గ్రంథాలన్నింటినో అనువదించినారు, కొన్నింటిని వ్యాఖ్యానించినారు, మరికొన్నింటిని సంగ్రహించినారు. నేడు దుర్లభములైనటువంటి కొన్ని గ్రంథాలను పునర్ముద్రణ గావించినారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయ అభివృద్ధికై వీరు తొక్కని మార్గము లేదు, చేపట్టని కార్యక్రమము లేదు. స్వామి వారి రచనలను పేర్కొనాలంటే అదొక పెద్ద కేటలాగే అవుతుంది. తిరువాయిమొഴి పూర్తిగా అర్థం కావాలంటే
శ్రీ గోపాలాచార్య స్వామి వారి ఆచార్య హృదయ వ్యాఖ్యానము చదివి తీరాలి అంటున్నారు రామానుజాచార్య స్వామి వారు. వేరే మార్గము లేదు. నైషధము వలె విద్వదౌషధమైన ఆచార్య హృదయమును తమ వ్యాఖ్యాన మధువుతో చేర్చి సుఖ సంసేవ్యము గావించిన అపర మల్లినాథులు మనస్వామి అని అన్నారు. సంస్కృతంలో ఎలాగైతే వ్యాఖ్యాతృ చక్రవర్తిగా పేరు పొందినటువంటి మల్లినాథ సూర్య అనేటటువంటి వారు ఉన్నారో ఆ విధముగా మన స్వామి వారు కూడా వేంచేసి ఉన్నారు అని అంటూ చక్కటి స్వామివారి యొక్క వైలక్షణ్యాన్ని తమ ప్రబంధ రచనల్ని మనకి నెల్లూరు స్వామివారు ఈ విధంగా తెలియజేశారు. ఇక శ్రీమాన్ కిడాంబి వెంకటాచార్య స్వామి వారు స్వామివారిని గురించి తెలియజేస్తూ ఉన్నారు. తైత్తిరీయోపనిషత్తులో తపశ్శబ్దాన్ని నిర్వచిస్తూ అందులో స్వాధ్యాయ ప్రవచనాలు తపశ్శబ్ద వాచ్యాలు అని అంటారు. అందులో స్వాధ్యాయ శబ్దానికి వ్యాఖ్యానైః లేఖనైర్వాపి గ్రంథ నిర్వాణ కర్మణ శిష్యాణం శిక్షయా వాపి స్వాధ్యాయార్థోయముచ్యతే అనే పూర్వ గ్రంథాల వ్యాఖ్యానాలను గ్రహించుట, స్వతంత్రంగా ఆ విషయాలను గురించి వ్యాసరచన చేయుట, తత్వ ప్రతిపాదక గ్రంథ రచన గావించుట, శిష్యులను తీర్చిదిద్దుట అని అనుగ్రహించారు. అలా మన స్వామివారు అదీతి బోధాచరణ ప్రచారణై అన్నట్లుగా వైదిక విద్యలను తాము అధికరించుట, ఆచరించుట, బోధించుట, ప్రచారము చేయుట అనే 4 దశల్లో సార్థకతను కలిగించినటువంటి వారు అని అంటూ స్వామివారి యొక్క ఆచార్య వైభవాన్ని వారు ప్రకటించారు. మరొక గొప్ప పండితులైనటువంటి శ్రీ కోకందాడ శఠకోపాచార్య స్వామివారు స్వామివారి పట్ల తమ యొక్క కృతజ్ఞతావిష్కరణని ఈ విధముగా గావించారు. గోపికలు కృష్ణునితో వ్రతమునకు వలయు సామగ్రిని మేము కోరగా వారు చెప్తున్న మేము కోరామని, వీరికి గల అర్హత ఏమి? తపస్సులా, వ్రతాల, అరణ్యవాసమా, పెద్దల సాన్నిధ్యమా, యజ్ఞము చేసితిరా, ఏమీ చేయని వారి కోరిక తీర్చుట ఎట్లు అనుకోకుండా, స్వామి పుట్టుక లేని నీవు ఇచ్చటే పుట్టి మేము కోరకపోయినా కుడి ఎడమలు తెలియనటువంటి మా దగ్గరకు వచ్చి మాతో కలిసి తిరుగుట, కుడుచుట, ఆడుకొనుట చేసినావు. అదియే మా పుణ్యము. ఎన్ని జన్మలలోనూ నీ కైంకర్యాన్ని వదలకుండునట్లు అనుగ్రహింపుమని ప్రార్థించారట ఆ గోపికల స్వామి. మా యొక్క తక్కువతనాన్ని చూడకుండా నువ్వు మమ్మల్ని కటాక్షించావు కదా అని అన్నారట. అట్టిదియే స్వామి వారితో ఈ దాసునికి లభించిన అనుబంధం అని అంటూ తమ యొక్క గురువు ఆచార్యుల పట్ల తమకున్నటువంటి ఆ భక్తిని, వైష్ణవ లక్షణమైనటువంటి నైత్యానుసంధానాన్ని చక్కగా ఇక్కడ వారు ఆవిష్కరించారు. తమ ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారి కృతజ్ఞత ఆవిష్కరణగా. మరొక పండితులైనటువంటి బందరు స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి లక్ష్మీ నరసింహాచార్య స్వామి వారు ఆ స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారు తమ కాలక్షేప కూటముని ఒక పాఠశాలగా అభివర్ణింతురు. ఆ పాఠశాలలో రకరకములగు పండ్యారములు అంటే పిండి వంటలు తయారు చేయబడి ప్రజోపయోగముగా రాజవీధుల ప్రదర్శింపబడినట్లు స్వామివారును ప్రజోపయోగానికి ఉపయోగపడదగిన వక్తృ వైలక్షణ్యములు గల వారిని ఎన్నుకొని వారిని వెంబడించి ఆ భగవంతుని యొక్క వైలక్షణ్యాన్ని ఎరచూపి లోబరుచుకుని సంప్రదాయ విషయములనెల్లా నూరిపోసి వారిచే ప్రసంగింపచేయుట స్వామివారికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వీరు స్వామివారి యొక్క కాలక్షేపాన్ని గురించి చెప్తూ ఉన్నారు. మన గోపాలాచార్య స్వామివారు ఉదయం 7 గంటలకు కాలక్షేపాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల దాకా కొనసాగించేవారట. అదే విధంగా మళ్ళీ తిరిగి 2 గంటలకు ప్రారంభించి సాయంత్రము 7 గంటల వరకు కొనసాగిస్తూ ఉండేటటువంటి వారట. వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో స్వామి వారి యొక్క ఆ కాలక్షేప వైశిష్ట్యాన్ని చెప్తున్నారు. కాలక్షేప సమయమున వారి శారీరక వ్యాధులు ఏమగునో పెరుమాళ్లకే ఎరుక. కాలక్షేపానంతరము తిరిగి ఎంతయో ఆయాసము మొదలగు వ్యాధులచే బాధపడము అస్మదాదులము చూడలేకపోయేవారము
అని వారు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా ఆ కాలక్షేప కూటమికి వెళ్ళడం అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, స్వామివారు కాలక్షేప కూటానికి వెళ్ళడం అనే సందర్భంలో తమ యొక్క బాధను కూడా పక్కకు ఉంచి మరీ వెళ్ళేటటువంటి వారని. అలా స్వామివారు ఇప్పటికీ నడిగడ్డపాలెంలో వాసుదాసాశ్రమంలో ధ్వజస్తంభం నుంచి మనం లోపలికి గనక వెళ్ళినట్లయితే ఆ కోవెల్లో కుడివైపు మూలగా ఉండేటటువంటి ప్రదేశము స్వామివారు కాలక్షేపములు సాగించినటువంటి ప్రదేశము. అక్కడ వారికి ప్రత్యేకంగా ఒక గదిలాగా ఏమి నిర్మింపబడి ఉండేటటువంటిది కాదు, ప్రబంధాలతో కూడినటువంటి కొన్ని బీరువాలు ఉండేవి అక్కడ. వాటినే ఇటువైపు కొన్ని అటువైపు కొన్ని బీరువాలను ఉంచుకుని ఆ మధ్య ప్రాంతాన్ని ఆ చివర ఉండేటటువంటి ప్రదేశాన్ని అదే వారు కాలక్షేప కూటముగా ఏర్పరచుకుని అక్కడ పెద్ద పెద్ద పండితులు ఎంతమందికో అక్కడ కాలక్షేపాన్ని సాగిస్తూ ఉండేటటువంటి వారు. ఇప్పటికీ మా దాసులం అందరము ఆ నడిగడ్డపాలెం ఆశ్రమానికి వెళ్ళినట్లయితే ఆ ప్రదేశము స్వామివారు కాలక్షేపములు పెద్ద పెద్ద పండితులు కాలక్షేపం సాగించినటువంటి ప్రదేశం అని దాసోహం సమర్పించుకుంటూ ఉంటాము. అలాంటి ఆ ప్రదేశంలో స్వామివారు చక్కగా కాలక్షేపాలు కొనసాగిస్తూ ఉండేవారు. అక్కడే ఉత్పల లక్ష్మీ నరసింహాచార్య స్వామి వారు వేంచేసి ఉన్నారు. వారు తాతగారు వేంచేసి ఉన్నటువంటి ఆ కాలం నుంచి కూడా వారితో పాటు సహచరిస్తూ ఉండేటటువంటి వారు స్వామివారితో పాటు స్వామివారికి వారు ఆంతరంగికులుగా కూడా వేంచేసి ఆ స్వామివారు ఉన్నప్పుడు ఆంతరంగికులుగా కూడా ఉంటూ ఉండేటటువంటి వారు ఇప్పటికీ ఆశ్రమ నిర్వహణ బాధ్యతని వారు నిర్వహిస్తూనే ఉన్నారు. మరొక పండితులైనటువంటి తూపురాణి ఉడయవర్లి స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. తిరువైమొഴി ప్రబంధ తనయంలలో వాన్ తిగజం జోలై అనేటటువంటి తనయలో దివ్య ప్రబంధాలకు కన్న తల్లి నమ్మాళ్ళవార్లు కాగా పోషించి పెద్ద చేసిన తల్లి రామానుజులని చెప్పబడింది. రామానుజుల వారే ఆ దివ్య ప్రబంధాలయందు ఆసక్తి కనపరిచి ఎవరైతే ఆసక్తి కనపరచరో అటువంటి వారిని కూడా ఆసక్తి కనపరిచేలా చేసి వారి చేతనే వ్యాఖ్యానములను అవతరింపచేసి దివ్య స్థలములలో దివ్య ప్రబంధ అధ్యయనము నిర్బంధముగా జరుగునట్లు స్థిరమైన ఏర్పాట్లు చేసియు రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని ఈనాటికి మనమందరము అనుసంధానము చేసుకునేటట్లుగా చేశారు. ఆ విధంగా కొనసాగింది ఆ రామానుజుల వారి యొక్క దివ్య ప్రబంధ ప్రచార వైభవము. అదే రీతిగా 20వ శతాబ్దపు ఉత్తరార్ధములో శ్రీ గోపాలాచార్య స్వామి వారి కృషి వల్ల ఎందరో జీయర్లు విద్వాంసులు ఉభయ వేదాంత పారంగతులై స్వయం భోగ్యమైన భగవద్విషయ సుధా రసాన్ని వందలు వేల సంఖ్యలో పామరులకు కూడా పంచి ఇస్తూ ఆనందింపచేస్తున్నారన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే అని ప్రచార వైశిష్ట్యాన్ని స్వామివారి యొక్క బోధకత వైశిష్ట్యాన్ని ఉడయవర్లి స్వామివారు తెలియజేశారు. ఇక మరొక పండితులు సింహాచల పండితులైనటువంటి శ్రీ టిపి శ్రీ రామచంద్రాచార్య స్వామి వీరు మన భక్తి నివేదనకి వారు సంపాదకులుగా వేంచేసి ఉండేటటువంటి వారు మన గోపాలాచార్య స్వామి యొక్క వైభవాన్ని తెలియజేశారు. శాస్త్ర గురుజులతో నియమాల నిలువెత్తు ప్రాకారాలతో నిషేధాల అగడ్తలతో అంగుళము మేర అటు నిటు బెసగని అనుస్యూత ఆలోచనా సరణిని అనుసరించవచ్చు శిష్య చతురంగ బల శ్రేణులతో సంప్రదాయపు కోటలో సార్వభౌములుగా విరాజిల్లుతున్నారు శ్రీ గోపాల దేశిక స్వామివారు అనంటూ గురువులు వీరు శిష్యులు అనంటూ గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని వారి శిష్యులుగా ఉన్నటువంటి చిన్నజీయ స్వామి వారి యొక్క వైభవాన్ని ఇద్దరి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ తమదైనటువంటి శైలిలో చక్కటి వర్ణనని గావించారు రామచంద్రాచార్య స్వామివారు. అదేవిధంగా మరంగంటి శ్రీ రంగాచార్య స్వామి వారు జగ్గయ్యపేటలో కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో వేంచేసి ఉండేటటువంటి వారు మన స్వామివారిని గురించి ఈ 20వ శతాబ్ది ఆంధ్రదేశానికి అందించిన అనర్ఘ రత్నము శ్రీ ఊవే ప్రత్యేకం గోపాలాచార్య స్వామివారు. వీరి జిహ్వా ప్రాంగణమున విశిష్టాద్వైత వేదాంత విద్య నర్తించినది, తర్క విద్య శృతి కలిపినది. వీరడుగు పెట్టిన చోట శ్రీ వైష్ణవ సంప్రదాయ క్షితిజములు వెళ్లి విరిసినవి. వీరి వాక్కులో
ఆళ్వార్ ఆచార్య శ్రీ సూక్తి శ్రోతస్సులు జాలువారినవి. వీరు నిర్వహించిన సదస్సులలో విశిష్టాద్వైత వేదాంత విద్వన్ మత్తేభములు వీర విహారమనరించినవి. వీరు రాసిన గ్రంథాలలో వివిధ గంభీర సమీచీన శాస్త్ర రహస్యార్థములు వెలుగు చూసినవి. వీరి కృషి శుష్కించిపోవుచున్న ఉపనిషత్ సిద్ధాంత పుష్ప వాటికను మరొక్క మారు మొగ్గ తొడిగించినది. వీరి ఊపిరి దిగంతాలలో శృతి సీమంతిని చికురబంధ సంబంధ సుగంధములను గుబాళింపచేసినది అని స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని వివిధ రీతులా వర్ణించి స్వామివారి యొక్క సర్వదర్శన సంగ్రహ ప్రబంధ రచన వైశిష్ట్యాన్ని వారు ఆచార్య వరివస్సిగా మనందరికీ అందించారు. ఇక స్వామివారితో పాటు కోరుకొండలో వేంచేసి ఉన్నటువంటి పరాశర సుదర్శన భట్టర్ స్వామివారు వారు మన గోపాలాచార్య స్వామివారి గురించి తమ 18వ ఏట స్వామితో తమకు కలిగినటువంటి అనుబంధాన్ని, కోరుకొండ నరసింహస్వామి వారి దేవస్థానములో స్వామివారితో కలిసి చేసే ప్రబంధ సేవాకాల విషయాల్ని, స్వామివారి వద్ద తాము అధికరించినటువంటి నాటకాలు, తర్క ప్రకరణ గ్రంథాలు, గీతా భాష్య, శ్రీ భాష్య విషయాల్ని వివరిస్తూ స్వామివారిని గూర్చి చెప్తూ ఉన్నారు. లోకంలో కొందరు వ్రాయగలరు కానీ చెప్పలేరు, కొందరు పాఠము చెప్పగలరు కానీ 10 మందితో మాట్లాడలేరు. మన గోపాలాచార్య స్వామి వారు వ్రాయుటలోను ఉపన్యసించుటలోను అసమాన శక్తి సామర్థ్యము కలవారు. వారి యొక్క కృషి అతి మానుషమని చెప్పవచ్చును అని స్వామి వారి యొక్క వైశిష్ట్యాన్ని వర్ణించారు. ఇక ఎస్టిపి కోనప్పాచార్య స్వామి వారు రాజమండ్రిలో వేయించేసి ఉండేటటువంటి వారు ఒకసారి స్వామి వారి యొక్క విషయములో తిరునక్షత్ర మహోత్సవము జరుగుతున్నటువంటి సందర్భంలోని విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్తున్నారు. స్వామి వారట ఒకసారి తిరునక్షత్ర మహోత్సవం జరుగుతుంటే అందరితో పండితులతో అన్నారట, మీరు నన్ను మాత్రం పొగడకండి, పొగడ్డం అనేటటువంటి నాకు అసలు ఇష్టం ఉండదు అని చెప్పి స్వామివారు చెప్పారట. మనం ముందే చెప్పుకున్నాం, స్వభావోక్తి అయినా సరే స్వామివారికి ఎవరన్నా పొగిడితే నచ్చదని, పొగడద్దు అన్నారు కదా. అందుకని వారు స్వామి వారిని గురించి ఈ పద్యము రాశారట. చక్కగా ఎలా ఉందో చూద్దాం. ఆభీరసూను గీతాచార్య బిరుదంబు తిరిగి ఈయని మీదు సరణి ఏమి, తల్లిదండ్రుల చాటు తనయులగుని వచ్చి కన్నవారిని మరిపించు ఘనత ఏమి, మేటి విద్వాంసులు మిము చేరి విద్యార్థి గతి నుండుటది ఏమి కర్మసామి, త్రయ్యంతరమణి అర్ధంబులగుని వచ్చి అయిన వారికి నీయ నర్వమగునో, అకట నోరున్న శిలగాజున నెడి సూక్తి అవని మీ పట్ల చరితార్థమయ్యనయ్యా, గౌతమాన్వయ వారిది సీత కిరణ దివ్య ధిషణాఢ్య గోపాల దేశికేంద్ర అనంటూ స్వామి వారిని ఆహా స్వామి అభినవ గీతాచార్యులని బిరుదు పొందారు. అది మళ్ళీ ఆ కృష్ణ పరమాత్మ తిరిగి ఇవ్వరట్టు అనుకుంటానే. అలాగే తల్లిదండ్రుల చాటున్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి స్వామి మీరు వాళ్ళని మరిపింపజేసేస్తున్నారే అని స్వామిని అదో నిందిస్తున్నట్లుగానే చక్కటి పొగడ్త అనేటువంటి నిందాస్తుతి అనేటటువంటి విధంగా చక్కగా ఈ యొక్క పద్యములో తెలియచేశారట. అలాగే మహామహామేటి విద్వాంసులు మిమజేరి విద్యార్థి గటి నుండుట ఇదేమి కర్మస్వామి అని అంటూ ఉన్నారు. చూడండి ఎంతటి వైలక్షణం కలిగినటువంటి ఆచార్యులో మన గోపాలాచార్య స్వామి వారు ఆ వైభవాన్ని వీరు ఇక్కడ తెలియచేశారు. అటువంటి చక్కటి వైభవము ఆ గోపాలాచార్య స్వామి వారు కలిగి ఉండేటటువంటిదని వారి విషయంలో ఆచార్య వరివస్యగా ఈ యొక్క గ్రంథాన్ని ముద్రింపజేయాలి అని అనుకున్నటువంటి ఆ రామానుజ సేవ సమితి వారి యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేయడం కోసమని డాక్టర్ కరి రామారెడ్డి గారు వారు ముందుకి వచ్చి స్వామి వారి యొక్క వైశిష్ట్యాన్ని ఈ గ్రంథ నిర్మాణానికి వారు తోడ్పడి దాంట్లో స్వామివారి యొక్క ప్రబంధ వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. స్వామివారు
ప్రతిదినం వారి శ్రీహస్తాలతోటి వారి ఇంట్లో స్వామివారిని అలా వేంచేపు చేసుకున్నట్లుగానే భావిస్తూ ఉండేవారు ఆ యొక్క దంపతులు. స్వామివారి శ్రీహస్తాలతో పరోక్షంగా నా చేత ఆ భగవంతునికి ఆరాధన జరిపిస్తూ నా ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలు వేసి భగవద్ అనుభవానందాన్ని నాకింతగా ప్రసాదిస్తున్న శ్రీ గోపాలాచార్య స్వామి వారి రుణం ఈ జన్మలో తీరేది కాదు. పోనీ రుణం వచ్చే జన్మలో తీర్చుకోవడానికి కుదరదు. ఎలానో వారికి వారి సంబంధంతో మనకు మరు జన్మ ఉండనే ఉండదు అనే ధీమా. కాబట్టి ఈ జన్మలోనే వారి రుణం తీర్చుకోవడానికి వీలుగా వారు మరిన్ని వసంతాలు ఆయురారోగ్యాలతో ఉండి మన ఆధ్యాత్మిక జీవనాన్ని మరింత చక్కదిద్దుతూ మనచే సేవలు పొందాలని ఆకాంక్ష. ఇంత చక్కని అవకాశాన్ని కలుగజేసిన శ్రీమాన్ సముద్రాల రంగరామానుజాచార్యుల వారికి వారి బృందానికి కృతజ్ఞతలు అనంటూ స్వామివారి యొక్క వైభవాన్ని కరి రామారెడ్డి గారు తెలియజేశారు. అదే విధంగా రాజమండ్రిలో రెడ్డి రామారావు గారు దంపతులు కూడా, సత్యవతమ్మ దంపతులు కూడాను స్వామివారికి చక్కటి శిష్యులుగా ఇక్కడ వారు కొనసాగుతూ ఉండేటటువంటి వారు. ఆ కుటుంబీకులు ఇప్పటికీ కూడాను స్వామివారి యొక్క ఆచార్య నిష్టని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఆచార్య వరివస్సు అనేటటువంటి గ్రంథములో స్వామివారి యొక్క వైశిష్ట్యము తెలియజేశారు. స్వామివారు అప్పటికి 1996వ సంవత్సరానికి 93 ఏళ్ల ప్రాయంలోకి వేంచేసేశారు. నడిగడ్డపాలెం ఆశ్రమంలో వేంచేసి ఉంటూనే ఉండేటటువంటి వారు స్వామివారి యొక్క తనయులైనటువంటి రంగరామానుజాచార్య స్వామివారు, అలాగే స్వామివారికి శిష్యులుగా వేంచేసి ఉండేటటువంటి పూర్వాశ్రమంలో రామచంద్రాచార్య జీయర్ స్వామివారు, వారు ఇద్దరు కూడా స్వామివారి యొక్క కైంకర్యంలో అలా ఉంటూ ఉండేటటువంటి వారు. వారి యొక్క కైంకర్యాన్ని కొంటూ స్వామివారు నడిగడ్డపాలెం ఆశ్రమంలో అలా తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత అంశాలని తెలుసుకుందాం, తర్వాత భాగంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.